బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి ప్రవళిక కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక భరోసా కల్పించారు. ప్రవళిక తల్లిని కలిసిన కేటీఆర్ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇవాళ కరీంనగర్ సభలోనూ ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. అయితే ఇటీవల ప్రవళిక గ్రూప్స్ కి అప్లై చేయలేదని చెప్పిన కేటీఆర్ మళ్లీ ఆమె కుటుంబానికి ఎలా పరిహారం ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తప్పు లేనప్పుడు పరిహారం చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ప్రభుత్వం తరపున సాయం చేసే గొప్ప దానగుణం ఉంటే ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి ప్రవళిక కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక భరోసా కల్పించారు. ప్రవళిక తల్లిని కలిసిన కేటీఆర్ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇవాళ కరీంనగర్ సభలోనూ ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. అయితే ఇటీవల ప్రవళిక గ్రూప్స్ కి అప్లై చేయలేదని చెప్పిన కేటీఆర్ మళ్లీ ఆమె కుటుంబానికి ఎలా పరిహారం ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ప్రభుత్వం తప్పు లేనప్పుడు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. ఇక ప్రభుత్వం తరపున సాయం చేసే గొప్పదాన గుణం ఉంటే ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఒక రకంగా చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఘాటుగా ప్రశ్నించడం జరిగింది. అసలు ప్రవళిక గ్రూప్స్ కి అప్లై చేయలేదంటూ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మళ్లీ నష్టపరిహారం ఎలా చేస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? థ్యాంక్ యూ వెనలా. కేటీఆర్ మరోసారి వివాదంలో చిక్కుంది చెప్పచ్చు. ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ప్రవళిక విషయంలో తొలుత ఆమె గ్రూప్స్ కు అప్లై చేయలేదు, ఏదో లవ్ అఫైర్ అని చెప్పారు. పోలీసు దర్యాప్తు చేసినటువంటి, అంటే ఆత్మహత్య తర్వాత దర్యాప్తు చేసినటువంటి పోలీసు అధికారులు కూడా ఆమె ఆత్మహత్యకు కారణము ప్రేమ విఫలం చెందడం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించి అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా మీడియాకు తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు దీంతో కేటీఆర్ కూడా చెప్పారు. ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న కేటీఆర్ ఆమె అసలు అప్లై చేయలేదు, కావాలంటే మీరు పరిశీలించుకోండి. ఆ తర్వాత విపక్షాలు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో పాటు మిగతా విపక్షాలన్నీ కూడా అమ్మాయి అంటే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అప్లై చేసినటువంటి హాల్ టికెట్లు వీటన్నింటినీ సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేయడంతో తప్పుదిద్దుకునేందుకు కేటీఆర్ మరో తప్పు చేసింది అని కొంత చర్చ జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నది, అది పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అందుకు సంబంధించి కోర్టు కూడా సబ్మిట్ చేశారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రవళికకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా నష్టపరిహారం చెల్లించుతుంది? ఆ కుటుంబంలోని వాళ్ళ బ్రదర్ కు ఉద్యోగం ఎలా ఇస్తున్నారు, ఏ ప్రాతిపదికన? ఒకవేళ ఆ ప్రొవిజన్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా తీసుకుంటే గతంలో ఇంటర్ విద్యార్థులు కానీ ఆ తర్వాత చాలా మంది విద్యార్థులు అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక విషయాలలో అనేక సందర్భాల్లో, అంటే ప్రభుత్వం విఫలం చెందడం కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన తర్వాత రద్దు చేయడం, వీటన్నిటి విషయంలో చాలా మంది ఆ ఆవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక మాకు ఉద్యోగాలు రావని నిరుద్యోగులు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారు ఓపెన్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద, కేటీఆర్ మీద, సీఎం కేసీఆర్ మీద కూడా వాళ్ళు ఓపెన్ లెటర్స్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వాళ్ళ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహా వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవళిక కుటుంబానికి ప్రకటించిన విధంగా ప్రవళిక కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, నిరుద్యోగ యువత కానీ వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎన్నికల వేళ కేటీఆర్ అంటే ప్రవళిక విషయంలో కేటీఆర్ తొలుత తప్పు చేశారు. గ్రూప్స్ కు అప్లై చేయలేదు, గ్రూప్స్ ఆమెకు సంబంధం లేదు, ప్రేమ వైఫల్యంతో ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పారు. ఆ తప్పును, అంటే తాను చేసినటువంటి తప్పును ఎన్నికల సమయంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారం లేపాయి. యువతలో అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత కలిగించే విధంగా
సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంటే ఈ తప్పును ఎన్నికల సమయంలో వేసేటువంటి 10-20 మంది యువకులు కూడా ఆ ఓట్లు కూడా పోతేమో అన్న ఉద్దేశంతో కేటీఆర్ ఈ రకంగా చేశారు అని చెప్పేసి విపక్షాలు మండిపడతా ఉన్నాయి. దీని మీద త్వరలోనే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మంత్రి కేటీఆర్ దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్నికల సమయంలో సుప్త చేతన అవస్థలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఇలాంటి హామీలు ఇవ్వడం ఎంతవరకు సబబు? ఇస్తే దాన్ని అమలు చేయాలి. మిగతా యువతకు ఆత్మహత్యలు పాల్పడ్డటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇదే రకంగా ఆదుకునే విధంగా ఆదేశించాలని చెప్పేసి ఈసీకి కంప్లైంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు సన్నద్ధం అవుతా ఉన్నారు. వినలా రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.